నమస్తే ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. మనకి హీరోలు ఎంత ఫేమస్సో అల్లు అరవింద్ గారు కూడా అంతే ఫేమస్. ఈరోజు అల్లు అరవింద్ గారిని ఒక బ్యాంకు స్కామ్కి సంబంధించిన ఒక కేసులో ఈడీ అంటే అదొక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇతన్ని 3 గంటలు చెప్పి విచారించారు. ఇంతకీ ఆ బ్యాంక్ ఏంటి, స్కామ్ ఏంటి, అవన్నీ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ కూడా కొట్టండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇందుకు ఆ బ్యాంక్ ఏంటంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్. మరి ఈ బ్యాంకు నుంచి అల్లు అరవింద్ గారు 2017-19 ఈ మధ్యకాలంలో మరి అరవింద్ గారు కానీ అరవింద్ గారికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి 107 కోట్లు తీసుకున్నారంట. మరి అది అల్లు అరవింద్ గారు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఈయన హామీ అన్న సంతకం పెట్టి ఉండొచ్చు, వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేశారు. దానికి సంబంధించి మన అల్లు అరవింద్ గారిని 3 గంటలు పిలిచి విచారించారు. మళ్ళీ మేము పిలిచినప్పుడు కంపల్సరీ మీరు వచ్చి హాజరు కావాలి, మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పారంట. అరవింద్ గారు దానికి ఓకే అన్నారు. సరే, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇది ఒక సంచలనంగా మారింది. ముఖ్యంగా మరి అల్లు అరవింద్ గారికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ముఖ్యంగా మన చిరంజీవి గారు వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళు, ఇక వాళ్ళు మన అల్లు అరవింద్ గారిని ట్రోల్ వేసుకుంటున్నారు. అది కూడా మేము చెప్పాం కదా, అంత బుస్స ఏముండదు, సినిమాలకి 1850 కోట్లు 2000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి, పుష్పకి 1850 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమి లేదు, ఇలా బ్యాంకులకి ఎగనామాలు పెట్టి ఫేక్ కలెక్షన్లు చూపించి డబ్బులు తెచ్చుకొని ఇలా బతికేస్తారు వీళ్ళందరూ అని వాళ్ళు ఒక పక్క తగులుకున్నారు. సరే, ఏమైనప్పటికీ అల్లు అరవింద్ గారికి ఒక క్వాలిటీ ఉంది, ఏది జరిగినా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. సరే చూద్దాం, ఇవాళ రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో. నమస్తే.